కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మంచిది. మరి ఈరోజు మన సహోదరుడు నాగరాజు అన్నని అలాగే అమ్మాయి గౌతమిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చినటువంటి గర్భఫలం విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి సమయం చాలా అయింది కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. 8:50 నిమిషాలు అయింది. మరి ఎంతసేపు చెప్పాలో ఒక 10 నిమిషాలు చెప్పుకొని ముగించుకుందాం. సమయం పాటిస్తే బాగుండిద్ది. సకాలంలో అందరూ కూడా బాగా లేట్ అయింది కనుక ఈసారి అలా జరగకుండా అందరం సకాలంలో ముందుండాలని ప్రభుపేట కోరుకుంటున్నాం. మామూలుగా నేను ఏదన్నా పుట్టినరోజు కార్యక్రమం చెప్పాలంటే నేను పిల్లలకేం చెప్పను. నా ఉద్దేశం అది వేరు. పెద్దోళ్ళు బాధ్యత కలిగి ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా అన్నీ వాళ్ళకి ఇదవుతుంది. పాపం పిల్లలది ఏముంది, పసిపిల్లలు మనం ఎట తిప్పితే అట తిరిగేవాళ్ళు. అందుకని నేను ఎక్కువగా పిల్లలకు కాదులే కానీ పెద్దవాళ్ళమైనటువంటి ఈరోజు అనుసంకీర్తన అమ్మాయి పుట్టినరోజును మనందరం జరుపుకుంటూ దేవుని యొక్క మాటలు మన కుటుంబాల్లో మన హృదయాల్లో ఉండాలని ఒక చిన్న పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం పేరు ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం అనగా ఏంటిది? అసలు ఆదర్శ కుటుంబం అనగా ఇంకొక పదమే ఉన్న దానికి. ఆదర్శ కుటుంబం ఇంగ్లీష్ పదమా లేకపోతే తెలుగు పదమా? దానికి ఇంకొకటి ఏమన్నా మంచి కుటుంబం, ఇంకా మంచిదే, ఇంకా అది ఇంకా బాగుంటుంది. బైబిల్ డెఫినేషన్ ఇచ్చేది అది ఏంటిది? అది మాదిరి కలిగిన కుటుంబం. ఆదర్శ కుటుంబం అన్న మాదిరి కలిగిన కుటుంబం అన్న రెండు ఒకటే. అయితే ఈ కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే మనం బైబిల్లో కొన్ని సిద్ధాంతపరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మనందరం అనుకుంటామంటే యేసుక్రీస్తు వారు నాకు పొన్ను నొప్పి తగ్గించాడు, అందుకు నేను దేవునికి స్తోత్రం అంటారు. పొన్ను నొప్పి ఉంది, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 5 రూపాయల ట్యాబ్లెట్ ఇస్తే పాపం ఆ కొట్లో కూర్చుని ఆయన ఇస్తాడు. అవునా కదా? వేసుకుంటే కమ్మగా తగ్గిపోయింది. ఈ పొన్ను నొప్పి కోసం పాపం దేవాది దేవుడిని ఆయన ఏదో పనుల్లో ఉంటాడు. పాపం ఆయన ఇసుకీయటం ఎందుకు? అది కాదు అద్భుతాలంటే ఆయన నమ్మినటువంటి వ్యక్తులు, ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులైనటువంటి ఇశ్రాయేలుల మధ్యన చేసినటువంటి విషయాలు అద్భుతాలు. ఎలాంటి అద్భుతాలంటే ఆయన్ని ఎవరైతే ఆదరిస్తారో, ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ పట్ల చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు. ఏంటి అంటే ఒక దేశాన్ని ఇశ్రాయేలుకి వేయటం, ఒక దేశం మీదకి యుద్ధానికి బయలుదేరితే ఆ యుద్ధం గెలిచి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటం అనేది భయంకరమైనటువంటి ఘట్టం. అలాంటి ఏం చేశాడు ఆయన? ఛేదించేశాడు. రిఫరెన్స్లు రాసుకొని లేకపోతే చదువుకుందాం, మంచి మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు మధ్యన యెహోవా దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏమని చెప్తా అన్నాడు, ఎలా చెప్తా అన్నాడు మాట్లాడుకున్నాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితో బయటికి రాండి అని చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకి ఒక దిక్చూచి. ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి అనేవాడు ఎవడైనా సరే ఇశ్రాయేలీని చూడాలి. నిన్ను ఒక దిక్చూచిగా ఉంచాను. మరలా ఇంకో మాట, అదే మాట మాట్లాడు చూడండి. ఇదే యెషయా గ్రంథం 45:2వ వచనం. యెషయా గ్రంథం 45:2వ వచనం. యెషయా గ్రంథం 45:2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు. నువ్వు ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకుందాం అనుకుంటావో
ఆ దేశానికి నేను ముందుగా పోయి అది పంట పండని పండగ పొలంగా ఉందా, దాన్ని ఏం చేస్తాను నేను? చదువమ్మా. సాగు చేస్తాను. మెట్టగా ఉన్నటువంటి భూమిని, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను. ఏది ఏం చేసినా గానీ, ఎంతటి బలమైన రాజ్యమైనా కానీ, ఎంతటి ఇనుము కలిగిన దేశమైనా సరే, నేను ముందుగా మీకోసం వెళ్ళి ఏం చేస్తాను? దాన్ని తీసేస్తాను అని చెప్పి ఇశ్రాయేలుకి దేవుడు చేసినటువంటి అద్భుతాలు భయంకరమైనటువంటి అద్భుతాలు. ఈ రోజుల్లో మనం టీవీల్లో, సెల్ ఫోన్లలో, వార్తల్లో వచ్చే అద్భుతాలు నమ్మబాకండి. అవి దేవుణ్ణి అవమానపరిచేటువంటి అద్భుతాలు అవి కాదు. ఏది అద్భుతం అంటే, నేను ఒకప్పుడు తాగుబోతుని, నేను ఒకప్పుడు పాపాత్మురాలని, నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, నా జీవితాన్ని దేవుడు మార్చాడు చూడు. ఇంకెంతకంటే అద్భుతం కావాలా మనకి? నేనైతే ఇది చాలనుకుంటాను నా జీవితంలో. ఎందుకంటే నా భార్యకి, నా పిల్లలకి, నా తల్లికి, నా కుటుంబానికి నేను ఏదో రోగంతో వచ్చి చచ్చిపోయే స్థితిలో ఉండబట్టి నన్ను యవ్వన వయసులో తీసుకొచ్చి చక్కటి సంఘంలో నుంచోబెట్టి నా యొక్క చేతి కింద నువ్వు రక్షణ కలిగి ఉండు అని దేవుడు నాకు ఇచ్చాడు చూడు కృప. ఇంతకంటే అద్భుతం కావాలా? పొన్ను నొప్పి వచ్చింది అనుకోండి, ప్రార్థన చేస్తే తగ్గిద్ది. 2 నెలల తర్వాత ఏమైద్ది? మళ్ళా వచ్చింది. అవును అంటారు, కాదంటారా? ఇవి కాదు స్వస్థతలు. స్వస్థతల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉండే. అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీల మధ్యన చేసినటువంటి అద్భుతాలు ఆశామాషా కలిగినటువంటి అద్భుతాలు కావు. వాటన్నిటిని నమ్మి ఒకే ఒక కుటుంబం సవాలు చేసింది. ఏమన్నా? యెహోషువ గారు ఏమన్నాడు? మీరు అది చదువుకోండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఫస్ట్ నుంచి అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే 14 లాగా పడిద్ది. మీరు అదంతా చదవద్దు, ఇంటికి వెళ్ళినా చదువుకోండి. అంటే ఇశ్రాయేలీలు ఇంతటి బలమైన కార్యాలు చేసినటువంటి వాళ్ళనే యెహోషువ గారి యొక్క క్యాడర్ ఏంటిదంటే, సినాయి పర్వతం మీదకు పోయినప్పుడు యెహోషువని తీసుకొని పోయేది. యెహోషువ మోషే గారి యొక్క పరిచారకుడు. మోషే ఎక్కడికి బయలుదేరినా కానీ మోషే గారి వెనక నిలబడేటువంటి వ్యక్తి యెహోషువ గారు. ఇలాంటి యెహోషువ ఎన్ని మేలులు అనుభవిస్తా, ఎంతటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం, ఫలానా దేశాన్ని స్వతంత్రించుకున్నాం, ఫలానా దేశాన్ని నాశనం చేశాడు, ఫలానా ఎరుకో గోడలు బద్దలైన ఇన్ని చేస్తున్నా కానీ మీరేంద్ర బాబు దేవుణ్ణి నమ్మరో, దేవునికి మీరు రుణపడి ఉండరో, దేవుడికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరని చెప్పి మనోవేదంతో ఏమంటాడు లాస్ట్లో? ఆ మాట చదవమ్మా. అమ్మా, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి, మీరు ఇష్టపడండి. మీరు ఎవరిని సేవిస్తారో నేనును నా ఇంటి వారును యెహోవాను. 6 లక్షల మంది కాలిబలంలో ఒకే ఒక కుటుంబం. ఏంటిది? ఇందాక చెప్పుకున్న అంశం, ఆదర్శ కుటుంబం. ఎందురా బాబు ఇంత దౌర్భాగ్యం తయారయ్యారు? మన కళ్ళ ముందే ఎంతమంది రాజులను చంపించాడు మన చేతులతోటి. మనకంటే మనం ముందుగానే వెళ్తుంటే వాళ్ళు చచ్చిపోయి ఉంటున్నారు. మనకంటే ముందుగానే దేవుడు కందిరేగలను పంపిస్తున్నాడు. మనకంటే ముందుగానే మనం అసలు ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఇదే మాట చూడండి, మనం ఎలాంటి వాళ్ళమో. యెషయా గ్రంథం 41:4. యెషయా గ్రంథం 41:4. మన బలం అనుకుంటున్నారేమో ఇశ్రాయేలు, నా బలం వల్ల ఫలానా రాజును నశింపజేశాను. ఎవడు దీనిని ఆలోచించి కాదమ్మా. 43:2 చదువు. 43:2 యెషయా. నీవు జనములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నదులు నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్నితో నడిచినా గానీ నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఇదే మాట ఉండిద్ది. యాకోబు, నువ్వు పురుగు వంటి వాడివి.
యాకోబు, ఓ స్వల్ప జనమా, నీ బలము, నీ దమ్ము, నీ ధైర్యం ఏమి లేదు. దీని అంతటి కారణం ఎవరో తెలుసా? నేనే, యెహోవా అనేటువంటి నేనే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మనం చూసుకుంటాం. ఏడంటే అపోస్తల కార్యంలో పిలిపిగా అతను రాళ్ళతో కొట్టి చంపబడతాడు. ఎవరు? స్టెఫెన్ మాట్లాడతాడు చూడండి. పూర్వం ఎత్తి మాట్లాడతాడు, మీరు ఎలా చేశారు, మీరు ఎలా చేశారు, మీరు ఎలా చేశారని. యెహోషువ గారు కూడా సేమ్ అలాగే మాట్లాడుతూ వస్తే ఏమంటాడంటే లాస్ట్కి, మీరు ఎవరిని సేవిస్తారు, మీ సావు మీరు సావండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేది. అంటే 6 లక్షల మంది మధ్య నిలబడి వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ గారు. మామూలు విషయం కాదు. చెప్పుకోవాలంటే యెహోషువ గారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. అసలు నిద్ర కూడా రాదు మనకి, అంత గొప్పగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన గురించి మనం ఎంతవాటికి మాట్లాడాలి అంతవాటికి మాట్లాడే ముందున్న రోజుల్లో మనం డిస్కషన్ చేసుకుంటాం. అయితే ఎంతటి బలమైనటువంటి వ్యక్తుల మధ్య నుండి, ఎంతటి అసంభవమైనటువంటి వ్యక్తుల మధ్య నుండి, ఎలాంటి వాళ్ళైనా సరే, మీరు నా అన్నదమ్ములైనా సరే, నా అత్తమావులైనా సరే, నా స్నేహితులైనా సరే, నా అన్నదమ్ములైనా సరే, నా భార్య అయినా సరే, నా పిల్లలైనా సరే, వాళ్ళ బంధువులైనా సరే, మీరు ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఇదండి ఆదర్శ కుటుంబం. ఆయన గురించి చెప్పుకోండి చాలా ఉంది. అయితే మన విషయంలో కూడా దేవుడు ఒక విషయం కోరుకున్నాడు. చూడండి, మన విషయంలో కూడా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. టైం లేదు కనుక లాగించేద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై. ఎవరాళ్ళు? మనం, నేను లేదా మీరు. మనందరిని కూడా దేవుడు ఎలా పిలిచాడంటే, చీకట్లో ఉన్నటువంటి వాళ్ళం, దుమ్ములో ఉన్నటువంటి వాళ్ళం, పాపంలో ఉన్నటువంటి వాళ్ళం, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారం, సమాధానం లేనటువంటి వారం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారం, ఐక్యత లేనటువంటి వారం, విస్తారమైనటువంటి పాపాలు చేసేటువంటి వారం. మనందరం కూడా పాపంలో ఉన్నటువంటి మనల్ని తన వెలుగులోనికి ఏం చేశాడు? పిలుచుకున్నాడు. పిలుచుకొని ఎలా ఉండమన్నాడు? ఆయన గుణాతిశయములను మనం ప్రసరించే వారిగా ఉండాలి. మనం ఎవరో తెలుసా? యాజకులం. మనం ఎవరు? రాజులం. మరి మన కుటుంబాలు ఎలా ఉండే? యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు అని చెప్పి 6 లక్షల మంది మధ్య నిలబడి ఆయన మాట్లాడాడు. చెప్పుకోండి చాలా ఉంది ఆయన గురించి, సమయం లేదు కనుక. మరి మనము కూడా ఆయనలాగే మనం పిలబడ్డటువంటి వాళ్ళమే, మనం కూడా స్వస్థతలు పొందిన వారమే, మనం కూడా ఆయన యొక్క సంఘంలో ఆకర్షించబడ్డటువంటి వారమే. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఆదర్శ కుటుంబంగా ఉండగలుగుతున్నామా? ఒకరికి మనం మాదిరిగా మనం ఉండగలుగుతున్నామా? ఇంకొక మాట చూసుకుందాం చూడండి. ఇదే ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. అమ్మా ఏంటిదంట? వెలుగు ఫలం ఏందంట? మనం చేయాల్సినటువంటి విధములైన మంచితనము. మళ్ళా ఫస్ట్ కాడ నుంచి చదవన్నా. ఎంత? ఎఫ్సి 5:8. నేను కూడా తెస్తాను. 5:8 ఇప్పుడు చదువుకుందాం. మీరు పూర్వమందు మనము పూర్వమందు చీకటై ఉంటిమి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము అంటే మనం వెలుగై ఉన్నామో కాదో అనుకుంటే వెలుగుకున్నటువంటి ఫలం చెబుతున్నాడు. ఏంటిదంట అది? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కుటుంబాలుగా మనం సంఘంగా కూడుకుంటున్నప్పుడు మన కుటుంబంలో వెలుగు అనేది ఉంది అనుకుంటే మనం ఏముండాలంటే ముందుగా సమస్త విధములైన మంచితనం ఉండాలి. మంచితనం తర్వాత ఏముండాలి? నీతి ఉండాలి. నీతి తర్వాత ఏముండాలి? సత్యం ఉండాలి.
వీటన్నిటిని కనపరుస్తూ ఉండాలి. వీటన్నిటిని కూడా సంఘానికి చూపిస్తూ ఉండాలి, సంఘానికి వెలుపల చూపిస్తూ ఉండాలి, సంఘానికి బయట ఉన్నటువంటి వారిని కూడా చూపిస్తూ ఉండాలి. ఇవి దేవుడు కోరుకున్నటువంటి కుటుంబాల్లో ఆదర్శ కుటుంబం, మాదిరి కలిగినటువంటి కుటుంబంలో దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు. ఇంకా మీరు రాసుకోవాలనుకుంటే ఇచ్చే వాటి విషయంలో కుటుంబాలు ఎలా ఉండాలని చెప్పి పౌలు గారు చెబుతున్నాడు. చూడండి, మాదిరి కలిగినటువంటి కుటుంబాలు ఇచ్చాటి విషయంలో అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యంలో 30వ వచనం. మరియు అపోస్తుల కార్యంలో 20:35 అమ్మా 20:35 35 20వ అధ్యాయం 35. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. ఎవరు చూపించారంట? పౌలు గారు. అంటే ఒకళ్ళ కాడ మనం ధనాన్ని తీసుకోవటం కంటే ఒకళ్ళకి ఇయటం ధన్యత, మేలు. ఈ ధనం విషయం కాడికి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి సంఘాలు. పురుషుడు బలంగా ఉంటే భార్య ఏం చేసిద్ది? ఎనికిలాగిద్ది. ఒకవేళ భార్య బలంగా ఉంటే భర్త ఎనికిలాగే పరిస్థితులు బైబిల్లో ఉండి ఈనాటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. మేము చూస్తే ఒకానొక రోజుల్లో, పాత రోజుల్లో భర్త బాగా సంపాదించేటువంటి వ్యక్తి, భార్య జ్ఞానం చెప్పేటువంటి స్త్రీ. ఒకరోజు సంఘానికి మనం నెల ఎంత ఇద్దాం అనుకుంటే భార్య శాసించిద్దంట, నువ్వు 500 కంటే ఎక్కువ ఇవ్వద్దు, 500 కంటే నువ్వు ఎక్కువ ఇవ్వద్దని పెన్ను పెట్టి గీస్తే భర్త వచ్చి అదే మాదిరి ఏం చేశాడు? సంఘంలో కనపరిచాడు. ఇచ్చే వాటి విషయంలో మనం అందరం ఎలా ఉండాలంటే మాదిరి కలిగి ఉండాలి. ఒకరికొకళ్ళు ఎలా ఉండాలంటే ఇచ్చాడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని అప్పడిగారు అనుకోండి, ఆ విషయంలో మీరు వ్యక్తిగతమైన చూసుకోండి, ఇస్తారో ఇయ్యరో, లేకపోతే చించి ఇసిరేసుకుంటారు, అది వేరే విషయం. దేవుడికి ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే భార్యాభర్తలో మాదిరి కలిగి ఉండాలి, ఒకే నిర్ణయం కలిగి ఉండాలి. ఒకళ్ళ ముందుంటే ఒకళ్ళు ఎన్నికలాగే వాళ్ళగా ఉండకూడదు. మాదిరి విషయం ఇంకో మాట కూడా చూసుకుందాం. చూడండి, మాదిరి విషయంలో కూడా ఇంకో మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మాదిరి మనకు చేత కాదు కదా, మాదిరి విషయంలో ఏమని చెబుతున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకొని వారిని. ఎవరైతే మనకు మాదిరిగా ఉంటారో వాళ్ళని ఎలా చూడాలంటే గురిపెట్టి, గురి అంటే తుపాకు ఉందనుకోండి, ఏమన్నా కాల్చడానికి ఎట్ట గురి పెడతాం అట్ట. అంటే సింపుల్గా చూడకూడదు, ఎందుకంటే గురిపెట్టి చూస్తేనే అది మనకు లక్ష్యం దొరికిద్ది. సింపుల్గా లెక్కేసుకున్నాం అనుకోండి, అది మనకి దొరకదు. కాబట్టి మనలో ఎవరైనా సరే మాదిరిగా ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలి? గురిపెట్టి చూడాలి. అలా అని చెప్పి ఒక్కళ్ళ మాదిరిగా ఉండాలా? ఇప్పుడు శ్యామ్ స్వార్థికుడు, అమ్మాయి లేఖన స్వార్థికురాలు, వాళ్ళిద్దరు పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళిద్దరు పవిత్రంగా ఉండాలి, వాళ్ళిద్దరు ఏ తప్పు చేయకుండా ఉండాలి అని కాదు. వాళ్ళొక్కళ్ళైనా సంఘానికి మాదిరి, అందరూ మాదిరే. కుటుంబాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు అందరూ కూడా ఒకరికొకళ్ళు మాదిరిగా ఉండాలి. సేవకుడికి ఒక శిక్ష లేదు, సంఘస్థులకి ఒక శిక్ష లేదు, ఇద్దరు ఆయన దృష్టిలో ఒకటే. ఎవరు చూడాలి మనం గురిపెట్టి మాదిరిగా? ఒకసారి చూద్దాం, చూడండి దేవుడిని ఎలా చూద్దాం. యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఒక విషయంలో చూసుకుందాం. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు వారు అమ్మా చదువు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఏం చేశాడమ్మా యేసుక్రీస్తు వారు? శిష్యులు 12 మంది శిష్యులు వరుస కూర్చోబెట్టి ఆ గిన్నె ఒకటి తెచ్చుకొని, ఆ పేతురు నీ కాళ్ళు పెట్టు, ఆ పిలుపు నీ కాళ్ళు పెట్టు, ఆ తోమా నీ కాళ్ళు పెట్టు, ఆ మత్తయి నీ కాళ్ళు పెట్టు, నన్ను పట్టిస్తాడు చూడు ఇస్కరియోతు యోధ
యదా నీ కాళ్ళు కూడా పెట్టు. కాళ్ళు కడగటం కూడా కాదు, తన భుజాన మీద ఉన్నటువంటి, మీరు చదువుకోండి పైన పైన ఒక 5-6 వచనాలు ముందుకెళ్ళి చదువుకోండి, మీకు అర్థమైద్ది. రాసుకునే వాళ్ళు మీకు అర్థమైద్ది. ఎలాంటి మాదిరి చూపించాడంటే, నన్ను బోధకుడు, నేను గొప్పవాడిని, నేను బోధకుడు అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఎంతటి గొప్పవాడైనా సరే నాలాగా మీరేం చేయాలి సరే, ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు కడుక్కోవాలి, ఒకళ్ళ కాళ్ళు మీరు ఒకళ్ళు కడుక్కోవాలి. సంఘంలో నేను గొప్ప, సంఘంలో నువ్వు గొప్ప, కుటుంబంలో నేను గొప్ప, కుటుంబంలో నువ్వు గొప్ప అనేటువంటి వదంతు లేకుండా ఉండాలంటే ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కోవాలి. అదేనా ఉంది. మళ్ళా కొద్దిగా పైకి చదవన్నా, కొద్దిగా పైకి కానీ కిందకి కానీ. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకళ్ళు కడగవలసినదే. ఇది పట్టుకొని సంవత్సరం రాగానే చర్చిలో సంఘస్థుల పాదాలు భలే కడుగుతారండి పాస్టర్ గారు. సంవత్సరానికి ఒకసారి కడిగేది కాదు ఇది. మళ్ళా ఏడుస్తారు కూడా, అమ్మ పాస్టర్ గారు మీరా మా కాళ్ళు కడిగేది, అమ్మ వద్దమ్మా నా కాళ్ళు పట్టుకోవద్దమ్మా అని. ఇది ఒక గోళ. మీరు చూస్తే నవ్వుకుంటారేమో ఆ పరిస్థితులు, మేము చూసి వచ్చాము ఆల్రెడీ. ఈ వాక్యం పట్టుకొని ఏం చేస్తారంటే, ఆయన చెప్పాడు కదా, ఆ వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంది తెలియదు, దాని పద్ధతి తెలియదు, దాని పాడు తెలియకుండా సంఘస్థులు పాదాలు తీసుకొని సంవత్సరానికి ఒకసారి కాళ్ళు కడిగి సంవత్సరం అంతా వాళ్ళని తిట్టడమే సరిపోయింది. ఒకసారి పాదాలు కడుగుతారు సంవత్సరంలో జనవరి 1 రోజు ఒకరోజు, మరలా వచ్చే జనవరి 1 దాకా ఏం చేస్తారు తెలుసు వాళ్ళ మీద, ఇంకా తగాదలే, ఇంకా వాళ్ళే. అది కాదు తగ్గించుకోవడం అంటే. మాదిరి అంటే ఏంటంటే ప్రేమించటం, దయ చూపించటం, కనికరించటం, క్షమాభిక్ష పెట్టడం. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చేసి మనల్ని కూడా ఎలా ఉంటున్నానంటే, ఈ పాదాలు నేను ఎందుకు కడుగుతున్నానో తెలుసా, ఈ పాదాలను ఎందుకు కడుగుతున్నా తెలుసా, మనందరికీ మాదిరిగా ఉంచిపోయాడు. ఎందుకంటే మనం మర్చిపోతామేమో, మనం ఇడిచిపెడతామేమో అని మాదిరి ఉంచిపోయాడు. మరలా ఇంకో మాట ఉంది చూడండి, ఇదే విషయంలో మళ్ళీ ఇంకో మాట ఉంది. దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి. ఒక సంఘం ఇంకొక సంఘానికి ఏమవుతుందంట, ఏ విషయంలో ఒక్కటని లేదు ఆడ, అన్ని విషయంలో ఒక సంఘం ఇంకొక సంఘానికి ఏమవుతుంది, మాదిరి అవుతుంది. అలా ఉండాలండి మన సంఘాలు. గొప్పగా చెప్పుకోవాలి, ఉన్నతంగా చెప్పుకోవాలి. మన గురించి చెప్పుకోవాలంటే ఒకరికొకరికి మాదిరిగా ఉండాలి. మనం ఎన్నో విషయాల్లో మాదిరిగా ఉంటాం. ఎలా, భార్య అడిగిందంటే భర్త భలే మాదిరి చూపిస్తాడు, వారం రోజులు పలకకుండా. ఇది మన కుటుంబాల్లో ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. లేదా భర్త ఏదైనా కోపడ్డాడు అనుకోండి, భార్య అలకుండా భలే మాదిరి చూపించింది 5-6 నెలలు. చాలామంది కూడా ఎలా ఉంటుందంటే మాదిరి, ఒకవేళ ఆ కుటుంబంలో ఇంటి పక్క వాళ్ళతో గొడవ అవుతుంది అనుకోండి, భార్య పోయి అడుగుతుంది అనుకోండి, నీకు చేతగట్లేదు ఆగు, నేను పోయి దుమ్ము దులిపోతా అనే మాదిరి కూడా ఉంది ఈ రోజుల్లో. సేవకుల్లోనే ఉండే, స్వార్థికులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ మధ్యనే ఉండే. మనం అలా ఉండకూడదు. ఇంకో మాట చెబుతున్నాడు, గొప్ప మాట చెబుతున్నాడు చూడండి, తిమోతికి రాసిన పత్రికలో గొప్ప మాట చెబుతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నేను ప్రధాన పాపినైనా నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. మనం ఏందనుకుంటే చిన్న సమస్య వచ్చిందనుకోండి ఉద్రేకం అయిపోతాం, అవునా కాదా? కొద్దిగా నిద్ర ముప్పుకున్నారేమో, 5 నిమిషాలు క్లోజ్ చేసేద్దాం. ఏమన్నాడు పౌలు గారిలో ఒక లక్షణం ఉందంట, ఏంటిది అది? ప్రధాన పాపిని పైన ఉంది, మీరు ఆ పాయింట్ పట్టుకోవట్లేదు. మరలా
అయినను నిత్య జీవము నిమిత్తము నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతం ఏంటిదంట అది పూర్ణమైన దీర్ఘశాంతం శాంతం. ఒకప్పుడు ఎవరైనా పౌలు గారు కత్తి పట్టిందంటే కత్తి పడితే ఏం చేస్తాడు? చంపి నవ్వుతాడు. తర్వాత సంగతి వాడు ఇంకొకడా ఇవన్నీ పట్టించుకోడు. అలాంటి స్థితి కలిగిన నేనే ఏమైపోయా? దీర్ఘశాంతం అయిపోయా. నాకంటే మీరు గొప్ప వాళ్ళ, అవునా కదా? ఏదో కుటుంబంలో చిన్న సమస్య అయిందనుకోండి, ఆ తెల్లారిపాటికి ఏమన్నా తెలుసు, అది సాల్వ్ అయిపోవాలా. అది మాదిరి కలిగిన కుటుంబం. సమస్యను పెద్దది చేసుకోకూడదు ఎప్పటికైనా సరే. పౌలు లాంటి ఒకవేళ పౌలు మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఏది పిచ్చోళ్ళలాగా ఉంటారు. నేను ఎలాంటి ఉన్నా తెలుసా? కత్తి పెడితే నా స్థితి మీకు తెలుసు. ఎంతమందిని చంపానో మీకు తెలుసు. ఎంతమంది కొతికలు కోసానో మీకు తెలుసు. నేను గుర్రాల మీద తాకిది తీసుకొని టకా 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 పోయేవాడిని. నేనే దీర్ఘశాంతం చూపిస్తుంటే మీరేంది చిన్న చిన్న వాటి విషయంలో మాదిరి చూపించుకున్నా అని అంటాడు ఆయన. మీకు అర్థమైంది? అర్థం కాదు. ఏమన్నాడు ఆ మాట? భలే ఉందా ఆడ. నేనే మనం అనుకుంటే కత్తి పట్టుకొని తిరిగేటువంటి పౌరులైనటువంటి నేనే కనికరింపబడి, ఆ పదం బాగుంది, ఏంటది? పూర్ణ శాంతుని అయిపోయా. దీర్ఘశాంతుని అయిపోయి పలానా స్వార్థ సభకి వెళ్ళి ఆడ వాక్యం చెప్పి 2 మైకులు పెట్టి వాక్యం చెబుతుంటే జనాలు అందరూ వచ్చి రాళ్ళేసి దబి కొడితే కోపం లేదు అతనిలో. ఎమటే లేచి బట్టలు దులుపుకొని ఈ ఊర్లో అందరు తంటున్నారు, ఇంకొక ఊరికి వెళ్దాం పాండి అని చెప్పి అన్నాడంట. అదండి ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం అంటే అలాంటిది. నేను మీకు మాదిరిగా ఉన్నాను. నేను మీకు, నాకంటే మీరు పెద్ద, మన భాషలో చెప్పాలంటే గొప్ప వాళ్ళేం కాదు. అతనికంటే మనం బలవంతులమా? అతనికంటే మన కండలు తిరిగినాయా? అతనికంటే రాజ్యాలు ఉన్నాయా? నేనే అయిపోయా దాసుని. యేసుక్రీస్తు వారి ప్రేమకు ముక్తుని అయిపోయా. మీరంతా చిన్న చిన్న వాటి విషయంలో సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇళ్ళ పక్క వాళ్ళకి సమాధానం లేకుండా చేస్తున్నారు. ఆనాడు కాలంలో యెహోషువ ఏమన్నాడంటే 100 మందిలో నుంచొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును, మీరు ఎలా సత్తారో మీ సావు మీరు సావన్నారు. ఈ 4 మనం క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం మన ఇంటి పక్క వాళ్ళు మనకి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? లేదా ఇంటి పక్క వాళ్ళు దాకొద్దు, మన భార్య మన మీద మనల్ని నేరారోపణ చేయకుండా ఉంటుందా? ఎందుకంటే మాదిరి కలిగిన కుటుంబం ఆయనకు కావాలి. ఆయన నామాన్ని నిలబెట్టేటువంటి కుటుంబం కావాలి. 6 లక్షల మంది యెహోవా నామాన్ని దూషింపజేశారు. 6 లక్షల మంది యెహోవాని బాధ పెట్టి జనాలతో మాట్లాడటం ఆయనకు వల్లగాక ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు. మరి మన కుటుంబాలు ఆదర్శంగా ఉంటాయా? ఆదర్శ కుటుంబంగా మనం మార్చుకోగలుగుతున్నామా? ఇంకొక మాట చూసుకుందాం, చూడండి, ముగిచ్చేస్తాను. ఇంకొక మాట, ఇదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపబాకు. మనందరం కూడా యవ్వనస్తులం. మా చదువు ఎలా ఉండాలో చెబుతున్నాడు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులైనటువంటి తిమోతికి చెబుతున్నటువంటి పెద్ద అయినటువంటి పౌలు గారు చెబుతున్నాడు, తిమోతి నీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇంకా ప్రవర్తన చాలా ముఖ్యం మనందరికి కూడా. యవనస్తులైనటువంటి మనం మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రేమించే విషయంలోను అమ్మా, ఇంకా అన్నిటి విషయంలో నువ్వు ఎలా ఉండమన్నాడు? అందరికి నువ్వు ఎలా ఉండమన్నాడు తెలుసా? మాదిరిగా ఉండన్నాడు. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటి విషయంలో. ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పరపక్షమందున్నవాడు మిమ్ములను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొని. మీకు ఆ లేఖనం అర్థమైంది? అర్థం కాలేదు. ఇళ్ళ పక్క ఉన్నోడు వచ్చి
నీ మీద అలా ఈ పిల్ల అలాంటి పిల్ల అని అనకుండా ఉంటానికి నేనేం చేయమంటున్నాడు. ఇంకొకసారి మీకు అర్థం కావాలి పాయింట్, చిన్నగా చదువు ఇంకోసారి. మనతో సంబంధం లేనటువంటి వాళ్ళు మనలను గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా వాళ్ళే సిగ్గు తెచ్చుకోవాలి. ఏందిరా ఆ అమ్మాయిలో ఏది ఎత్తుకుతున్నా కానీ దొరకట్లేదు ఒక పాయింట్ కూడా. ఏందిరా ఆ అమ్మాయి భర్త తిట్టినా కానీ వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి పోవట్లేదు. ఏందిరా ఆ అమ్మాయి ఎంత కొట్టినా కానీ ఇంట్లోనే పడి ఉంటుంది. ఏందిరా ఆ అబ్బాయి ఆ అమ్మాయి విషయంలో అని ఇళ్ళ పక్కన ఉండోళ్ళు కానీ ఇంటి ఎదురు ఉండోళ్ళు కానీ అంటే ఏమవ్వాలంట, సిగ్గుపడాలంట. మన మీద నేరారోపణ చేయాలంటే ఆ అమ్మాయి అలాంటిదిరా అని అనిపించుకోవాలంటే వాళ్ళందరికీ ఏముండాలి, సిగ్గు ఉండాలంట. సిగ్గు తెచ్చుకుంటారంట. ఇంకా చదువమ్మ ముందుకి. అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకో. ఎదుటి వాళ్ళకి నువ్వు అవకాశం ఇవ్వబాక. ఇంటి పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వబాక, ఇంటి వెనక వాళ్ళతో అవకాశం ఇవ్వబాక, ఇంటి ఎదురులకు అవకాశం ఇవ్వబాక. నీ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా నువ్వేం చేయమంటున్నాడు, అవకాశం అనేది ఇవ్వబాక. అవకాశం ఇచ్చావంటే నీది ఆదర్శ కుటుంబంగా ఉండకూడదు. ఏడు నుంచి ఆడకు పోతున్నారంట, ఆడేదో ఉందని. ఏముందాడా, ఏమి లేదు, అంతా వేస్టే అంటారు. మన నుంచి మనం కూడుకున్నటువంటి సంఘాలకు అపకీర్తి వచ్చింది మనం ఏదన్నా పొరపాట్లు చేస్తే. అవునంటారు కాదంటారు? సమయం అయిపోయిందా? అవునంటారు కాదంటారా? ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. అంటే మన యొక్క పనుల నిమిత్తం, మన యొక్క పద్ధతుల నిమిత్తం, మన యొక్క కుటుంబం నిమిత్తం ఒకరికి మనం ఆదర్శంగా ఉండకపోతే మన నుంచి ఏమైందంటే సంఘానికి అపకీర్తి వచ్చింది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చివరి మాట చూసుకుని ముగించుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇంకేమైనా రెఫరెన్స్? 2 తిమోతికి రాసిన పత్రిక మంచి పోరాటం. పైకి మీరు చదువుకుంటే అది కూడా మాదిరేనండి. నేను ఎన్ని చేసానో తెలుసా, ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా, ఎన్ని శ్రమలు అనుభవించానో తెలుసా, ఇన్ని చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి లాభం ఏందని చెప్పి తిమోతికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అక్క చదువు? మంచి పోరాటం. ఈ జీవితంలో, ఈ భూలోకంలో మనం బతికున్నంతసేపు పోరాడుతానే ఉండాలి. సమస్యలతో పోరాడాలి, రోగాలతో పోరాడాలి, ఇరుగు పొరుగుతో పోరాడాలి. చాలా మంది చెబుతారు నేను సాతానుతో పోరాడతాను. అగపడిన సాతానుతో మనకెందుకు, ఇళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళతో మన అందరం కూడా ఎలా ఉండాలంటే పోరాటంతో ఉండాలి, సమస్యలతో పోరాటం ఉండాలి. ఈ విషయం అన్నిటిలో ఈ భూలోకంలో మనం జీవించినంతసేపు మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండిద్దంటే పోరాటంతో ఉండాలి. చదువుక మళ్ళా చివరి మాట. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు. అప్పటికి ఏడున్నాడు ఆయన? జైల్లో ఖైదీగా ఉన్నాడు, శిక్ష పడొచ్చింది. యూదులందరూ కూడా అతను చంపాలని సిద్ధపడ్డారు. అసలుకే జైల్లో చంపడం కాదు, పౌరులు మా కాడకు తీసుకొస్తే వాడిని కొడుతుంటే వాడి రక్తం దారులు కారాలని చెప్పి మా కాశాన్ని కోరుకున్నారు యూదులు. ఇక నేను బయటికి రాలేను, నేనైతే బయట భూలోకంలో జైలు కాకుండా లోకంలో జీవిస్తున్నప్పుడు నేను మంచి పోరాటం పోరాడాను, నాలో పాపం లేకుండా జీవించాను, నా శరీరం ముందు ఏ పాపము లేదు, నేనైతే మంచి పోరాటం పోరిచ్చాను, నా పరుగు కడముట్టించానని నేను ఇక బయటికి రాలేను. ఈ రోమా ప్రభుత్వం నుంచి నేను బయటికి రాలేను, నాకు చావు దగ్గర పడింది. తిమోతి నువ్వు కూడా మంచి పోరాటం పోరాడు, నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకో, నీ కాడకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు ఎలా ఉండమన్నాడు, మాదిరి కలిగి ఉండమన్నాడు. కాబట్టి నా సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు, మన భర్తలకు మనం మాదిరిగా ఉంటున్నామా ఆలోచించుకోండి. భర్తలారా, మనము మన భార్యలకు మనం మాదిరిగా ఉంటున్నాము. మన ఇరువురు మాదిరిగా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? ద్రాక్షావల్లి ఎలాగైతే దినదినం ఫలవర్ధంగా ఉండిద్దో మనల్ని అంటుకొని ఉన్నటువంటి తీగలు కూడా ఎలా ఉంటాయి? డెవలప్మెంట్ అవుతా ఉంటాయి. మన మధ్యనే సమాధానం, మన మధ్యనే శాంతి, మన మధ్యనే ఐక్యత, మన మధ్యనే ఇరుగు పొరుగుకి మనందరం కూడా ఆదర్శంగా మనం ఉండకుండా జీవిస్తే మన కుటుంబం అనేది ఎదగదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మన కుటుంబంలో ఉండవని ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.